హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఇంకో సారీ అయితే తెప్పించానండి. సో కొత్త సారీతో మీ ముందుకైతే ఇంకో కొత్త వీడియో అయితే వచ్చేసాను. సో ఆ సారీ ఎలా ఉంది ఏంటి, రెగ్యులర్ సారీనా లేదంటే పార్టీ వేరా, అకేషన్స్ కి యూజ్ చేసే సారీనా లేదంటే డైలీ వేరా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సారీ అయితే చూసేయాలి కదా. సో ఆ సారీ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి అనేది అయితే నేను మీతో షేర్ చేస్తాను అండ్ రివ్యూ అయితే జెన్యూన్ గా షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టిన వీడియోస్ మీరు ఇలా చూసేయగలరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను తెప్పించిన సారీ అయితే ఇదండి. చూడండి, మీకు చూస్తే కలర్ కూడా నీట్ గా అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా రేర్ కలర్ అనమాట. సో నేను క్లియర్ గా ఓపెన్ చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సారీ చూడండి ఎంత బాగుందో కదా, చాలా డీసెంట్ కలర్ అనమాట. సో క్లియర్ గా ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. సో చూడండి, బార్డర్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. సో సారీ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. అసలు చాలా డీసెంట్ గా మన ఏ అకేషన్స్ కైనా కూడా సెట్ అయ్యేటట్టు ఉందన్నమాట. సో క్లియర్ గా అయితే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ బ్లౌజ్ పీస్ అనమాట. సో బ్లౌజ్ పీస్, సో మీకు ఇది రివర్స్ కనిపిస్తుంది చూడండి, ఇది అన్నమాట బ్లౌజ్ పీస్. చూడండి ఎంత క్లియర్ గా ఉందో. సో చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. మన ఫంక్షన్స్ కి కానివ్వండి, సింపుల్ వేర్ లో చాలా నీట్ గా ఉంటుంది. ఇదంతా కూడా మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి. సో దీనికి కూడా మనకు హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా బార్డర్ మనకు అంచులో ఇచ్చారనమాట. సో చూడండి, మనకు బార్డర్ లెంత్ కూడా స్మాల్ బార్డర్ హ్యాండ్స్ కి ఉంటుంది కదా. సో హ్యాండ్స్ కి మనకి ఇక్కడ వరకు అయితే మనకు అంచు ఇట్లా వస్తుంది. సో చాలా నీట్ గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కింద వచ్చేసి బార్డర్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అనేది మనకు సారీకి సెట్ అవుతుందా లేదా కూడా చూద్దాము. సో మనకు ఇది వచ్చేసి మనకు 0.8 మీటర్స్ అయితే ఉందండి. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. సో ఇంత లెంత్ ఉంది అనమాట. సో మనకు ఈజీగా సెట్ అవుతుంది. సో మనకు ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇంత పెద్ద విడ్త్ ఉంది చూడండి. చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్. క్లాత్ కూడా మెటీరియల్ చాలా బాగుంది. మీకు చూస్తే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్. చాలా నీట్ గా అయితే ఉందన్నమాట. మనకు లాస్ట్ లో ఇట్లాగా స్టిచ్ చేసి అయితే ఇచ్చేసారు మెటీరియల్. సో పర్ఫెక్ట్ గా మనకు ప్రోడక్ట్ ప్యాకేజ్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చేసారు. ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉందన్నమాట, ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లార్జ్ బార్డర్ ఉంది. సో మనకి ఇది కట్ చేసుకొని బోత్ సైడ్స్ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు బార్డర్ లెక్క. సో ఇదైతే మనకు బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సో ఇంకా సారీలోకి అయితే వెళ్దాము, ఎలా ఉంది ఏంటి అనేసి చూడండి. సో నీట్ గా ఉందనమాట. ఈ కలర్ వచ్చేసి బీజ్ కలర్ అండి. బీజ్ కలర్ అంటే మనకు లేత గోధుమ రంగు కలర్ అంటారు కదా. సో ఆ కలర్ అనమాట. చాలా రేర్ కలర్స్. సో ఇవైతే మనకు చాలా డీసెంట్ గా ఉంటాయి. లుక్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. సో చూడండి, మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట ఇది. సో మనకు ఫ్లవర్స్, లీవ్స్ అట్లా వచ్చింది. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్. ఇక్కడ వచ్చేసి మనకు సారీలో పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అట్లా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి చూడండి చిన్న ఇచ్చారు. సో లుక్ అనేది ఒక గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది చూడండి. అలాంగ్ విత్ మనకు బార్డర్ కూడా సేమ్ ఫ్లవర్ కలర్ లోనే ఇచ్చారు కాబట్టి లుక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీని మీద లైట్ గా ప్రింటింగ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ జారీ వర్క్ అనమాట. సో చాలా నీట్ గా ఉంటుంది. సో మొత్తం కూడా సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుందండి. పైన వచ్చేసి మనకు స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ కింద చూపించాను కదా మనకు లార్జ్ బార్డర్ ఉంటుంది అనమాట. సో కింద అనేది మనకు లార్జ్ బార్డర్ ఉంటుంది కాబట్టి అంటే సారీ లుక్ అనేది చాలా నీట్ గా వస్తుంది. సో మొత్తం సారీ కూడా ఇదే ప్యాటర్న్ అండి. చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మొత్తం సారీ కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. సో నీట్ గా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింటింగ్ కాబట్టి మనకు కలర్ కూడా డీసెంట్ కలర్ కాబట్టి నీట్ గా ఉంటుంది. మనకు సారీ లెంత్ కూడా చాలా రెగ్యులర్ గానే ఉందండి. అంటే 5.5 మీటర్స్ అట్లా ఉంది. సో నీట్ గా సెట్ అయిపోతుంది ఎవరికైనా కూడా. ఎంటైర్ సారీ అంతా కూడా సేమ్ డిజైన్ అనమాట. సో మనకు గోల్డ్ కలర్ లో పైన జారీ వర్క్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లో మన ఫ్లవర్స్ వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఆరెంజ్, రెడ్, ఎల్లో అట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో నీట్ గా ఉందండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా ఉంది అనిపిస్తుంది చూడండి.
సో ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్, మనకు ఓన్లీ 600 లోపు అంటే 560 అట్లా పడింది నాకు ఇదైతే. సో కలర్స్ కూడా దీంతో అవైలబుల్లో ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి అనుకుంటాను, గ్రీన్ కలరును మెరూన్ ఇది ఒకటి, 3 కలర్స్ ఉన్నాయి. సో చాలా నీట్గా ఉంది. నేను మంచిగా సెట్ చేసి ఇలాంటి క్లాత్ కోసం అయితే చూశాను. సో ఇది వచ్చేసి క్లాత్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ టైప్ వచ్చేసి మనకు పైతానీ చీరలు ఈ మధ్య తక్కువ కానీ ఇంతకు ముందు చాలా ట్రెండింగ్ లో ఉండేవి. సో నేను ఇది వచ్చేసి డోలా సిల్క్ అయితే మనకు ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో డోలా సిల్క్ లో మనకు చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి కట్టుకోవడానికి. సో సారీ అయితే చాలా నీట్ గా ఉంది. సో ఇక్కడ జస్ట్ చిన్న కలర్ ఉంది, కలర్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్, ఇదేమో డ్యామేజ్ అనుకున్నాను కానివ్వండి, ఇది డ్యామేజ్ అయితే ఏం కాదు. చూడండి మనకు జస్ట్ చిన్న బ్లాక్ కలర్ లో కలర్ అంటింది అంతే. సో మిగతాదంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సారీ అన్నమాట. సో లాస్ట్ లో మనకు పళ్ళు పాటు డిజైన్ చూడండి, ఇది వచ్చేసి పళ్ళు పాటు. సో ఇక్కడ మనకు ప్యాటర్న్ వచ్చేసి డిజైన్ చేంజ్ చేశారు చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లాగ డిజైన్ ఇచ్చేసారు. సో కలంకారీ డిజైన్స్ లో ఒక మోడల్ అన్నమాట ఇదైతే. సో మనకి ఇక్కడ 2 లైన్స్ ఇచ్చేసి దాంతో ప్రింటింగ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా కలర్ మనకి బార్డర్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు వస్తుంది. ఇంతవరకు వచ్చేసి సారీ అని చెప్పాను కదా, సో పళ్ళు పాటు ఇదన్నమాట. సో మనకి ఎంటైర్ గా ఇక్కడ 2 లైన్స్ బార్డర్ అయితే వచ్చింది కదా. సో మనకు లాస్ట్ లో బార్డర్ ఇంత లెంత్ అయితే ఇచ్చారు చూడండి. లాస్ట్ లో మనకు ఇట్లాగైతే ఉంది పళ్ళు పాటు. సో దీనికి మనకు ఇట్లాగ టజల్స్ కూడా ఇచ్చేసారు. సో లుక్ అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది కదా. సో మనకు కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయి, మనకు బీజ్ కలర్ అని చెప్పాము అండ్ ఆరెంజ్ కలర్ చెప్పాము కాబట్టి సో ఆ రెండిట్లోనూ మనకు టజల్స్ కూడా ఇచ్చేసారు. చాలా నీట్ గా ఉంది సారీ అయితే. సో చూడండి మొత్తం కూడా ఇదన్నమాట మనకు పళ్ళు పట్టు అయితే. లెంత్ కానివ్వండి, మనకు డిజైన్ కానివ్వండి చాలా బాగుంది. నేను వీటి కోసం మంచిగా సెట్ చేశాను. డోలా సిల్క్ ఈ మధ్య మంచిగా ట్రెండింగ్ అవుతున్నాయి. నా దగ్గర పర్సనల్ గా కూడా చాలా ఉన్నాయి సారీస్. సో చూడండి ఇవైతే చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది. సో మనకు వీటికి మీరు కుచ్చుళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదా, మనం అంటే కొత్తగా సారీస్ కడుతుంటారు కదా వాళ్ళకి ఈజీగా ఉంటుందా లేదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో చూడండి చాలా నీట్ గా అయితే వేసుకోవచ్చు. సో ఎందుకంటే స్మూత్ గా ఉందన్నమాట క్లాత్. చూడండి మనం అట్లా వేయంగానే ఇట్లా పడిపోతాయి అనమాట. చాలా నీట్ గా అయితే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సింపుల్ గా అయితే వేర్ చేయొచ్చు సారీ, ఎందుకంటే వెయిట్ లేదు. నార్మల్ గా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, అండ్ వెయిట్ మాత్రం అస్సలు లేదు. చాలా నీట్ గా మనం క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మనకు ఇట్లా వేసుకుంటే చూడండి ఎంత నీట్ గా ఉంటుందో లుక్. సో బార్డర్ వచ్చేసి ఇక్కడ స్మాల్ బార్డర్ అండ్ పెద్ద బార్డర్ వచ్చేసి మనకు ఈ మోడల్లో ఉంటుంది చూడండి. సో ఈ రెండు మనకి ఇట్లా వస్తుంది అనమాట కాంబినేషను. అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు. సో చూడండి పళ్ళు పాటు కూడా మీకు క్లియర్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక లుక్ ఐడియా కోసము. సో పళ్ళు పాటు అంతా కూడా ఇదనమాట. మనకు వెనుక షైనింగ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే కలర్లోనే షైనింగ్ కనిపిస్తుంది అండ్ మనకు లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మనకి నైట్ వేర్ కి కానివ్వండి లేదంటే ఫంక్షన్స్ కి మన సింపుల్ గా హెవీ వర్క్స్ ఉన్న సారీస్ అవసరం లేదు. సో ఇలాంటి సారీస్ సింపుల్ గా ఉండేవి తీసుకున్నా కూడా లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. సో ఇదైతే మనకు సారీ కదా. సో నేను బ్లౌజ్ పీస్ తో కూడా పెట్టుకొని చూస్తాను అది ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. సో కలర్ అయితే చాలా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో బ్లౌజ్ పీస్ అయితే ఇదని చెప్పాను కదా. సో బ్లౌజ్ పీస్ కి మనకు సారీకి సెట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి కాబట్టి సో బ్లౌజ్ పీస్ అయితే ఇది చూడండి అండ్ సారీ అయితే ఇది కదా. సో నేను దీని మీద ఇప్పుడు పెట్టుకొని అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మనకు బ్లౌజ్ కూడా మనకు అంచు వస్తుంది. సో హ్యాండ్స్ కి మనం ఈ అంచు పెట్టేసుకునేసి బార్డర్ లెక్క హ్యాండ్స్ కి అట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. సో లుక్ అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. సింపుల్ గా మనం అన్నిటికీ కూడా వేర్ చేసుకోవచ్చు. సో అకేషనల్ కానివ్వండి మన డైలీ వేర్కి చిన్న చిన్న పూజలు ఉంటాయి. సో ఆ పూజలకి ఇట్లాగా వెళ్తుంటాం కదా. సో అట్లాంటి వాటికి ఇది నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే మనం పెద్దవి వేసుకొని హెవీగా మనం డైలీ ఇంట్లో వేసుకోవాలి అని అంటే చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఇంత పెద్దయా నేను బరువు మొయ్యలేను, నేను కట్టుకొని అవి ఇవి వర్క్ చేసుకోలేను అట్లా ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇట్లాంటి సారీస్ చాలా రీజనబుల్, ఎందుకంటే ప్రైస్ తక్కువగానే ఉంది అండ్ మెటీరియల్ బాగుంది. మీకు పట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది చూడండి.
సో ఓవరాల్గా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు రివ్యూ అయితే షేర్ చేయండి. నేనైతే చెప్తున్నాను జెన్యూన్గానే ఉంది. కాకపోతే ఒక్కటి చూడండి, అక్కడక్కడ బ్లాక్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? సో బ్లాక్లో ఇక ప్రింటింగ్ మిస్టేక్ ఏమో తెలియదు కానివ్వండి. సో బ్లాక్లో నాకు అక్కడక్కడ డార్క్ సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అది తప్ప మిగతా అన్నీ కూడా బాగుంది. చూడండి, మనకు బ్యాక్ సైడ్ కానివ్వండి మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంది. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మనకు ప్రింటింగ్ మిస్టేక్ అట్లా అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ కూడా సో కొంచెం మరకలుగా అట్లా ఉందన్నమాట. సో అది కాకుండా మిగతాదంతా కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా శారీ అయితే మీకు చూపెడుతున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. సో ఇది ఫ్రెష్ మెటీరియలే, ఎందుకంటే యూజ్ చేస్తేనే ఇట్లా మరకలు పడతాయి అనేది ఏం లేదు కదా. సో మెటీరియల్ మాత్రం కొత్తగానే ఉంది. సో ప్రింటింగ్ అయి ఉంటుంది అది, మిగతాదంతా కూడా చాలా బాగుంది. సో పళ్ళుపాటు మనకు ఫ్రంట్ నుంచి ఇట్లా అయితే మనకు బ్యాక్ నుంచి కూడా చూడండి చాలా క్లియర్ కట్గా ఉందన్నమాట. అండ్ టజిల్స్ కూడా చూడండి మనకు స్టిచ్చింగ్ నీట్గా ఉంది, మీకు చూస్తే అర్థమవుతుంది. సో టజిల్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఊడిపోతాయి అనే భయం లేకోకుండా మనకు స్టిచ్చింగ్ అనేది చాలా టైట్గా చేసేసారు. సో నీట్గా ఉంటుంది మనకు బార్డర్. సో చూడండి మనకు పళ్ళు పాటు చాలా నీట్గా ఉంది కదా. సో పళ్ళు పాటు ఇట్లా వేసుకుంటే మనకు ఇలాగ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా శారీ అయితే ఆ బ్లాక్ సర్కిల్స్ తప్ప మిగతాదంతా కూడా చాలా అంటే చాలా జెన్యున్గా బాగుంది. సో రివ్యూ కూడా ఇది తెలిసి 4.5 4.1 ఆ రేంజ్లో ఉందన్నమాట. నేను అన్ని చూసే తీసుకున్నాను. సో మెటీరియల్ నాకైతే నచ్చింది. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా. సో అట్లా మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా టైప్స్ అయితే వస్తాయి. సో దాంతో నేను ఇదైతే మంచిగా రివ్యూ ఉండేది. అండ్ నాకు నచ్చిన కలర్, సో కలర్ చాలా డీసెంట్గా ఉంది, మనం ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు అని చెప్పేసి నేను ఇలాంటివి అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు రియల్గా బాగా నచ్చింది. సో ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఈ కలర్ నేను చెప్పింది బీస్ కలరు లేదా గోధుమ కలరా లేకపోతే ఇంకేదైనా కలర్ అనేది నాకు సరిగా ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా కలర్ ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈసారి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నేను కూడా తెలుసుకొని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ రోజు వీడియో అయితే ఇది. నా ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియో మీకు ఏం కావాలి అని చెప్పేది కూడా నాకు వీడియో అయితే లాస్ట్లో మనకు కామెంట్ బాక్స్లో ఉంటుంది కదా. సో కామెంట్ బాక్స్లో అయితే పెట్టేయండి. అండ్ ఈ ప్రైస్ డీటెయిల్స్, నేను ప్రోడక్ట్ కోడ్ అంతా కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. నేను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మీరు లింక్ క్లిక్ చేయంగానే మీకు డైరెక్ట్గా ఇది ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు చెప్పండి. నేనైతే ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. సో కలర్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.